సంక్షేమ పథకాలకు పెద్దపీట, 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ రైజింగ్ మనల్ని నడిపించే మంత్రం. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. మహిళాభ్యున్నతికి ఏడాదిలోనే 1000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు. యువత ప్రగతికి 16 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. తెలంగాణను 1 ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దుతాం. సంక్షేమ పథకాల చరిత్రలో సన్నబియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. కులగణన, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ దేశానికి రోల్ మోడల్. రైతు సంక్షేమానికి రుణమాఫీ, భూ యజమానులకు భరోసాకే భూభారతి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 10 ఏళ్లలో బంగారు తెలంగాణ అంటే ఇత్తడి తెలంగాణ కూడా కాలేదు. ఇక నేను 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు, వాళ్ళ ఆశలు తెల్లారలేదు, వాళ్ళ ఆశలని అడియాశలే అయినాయి. కాబట్టి నేను ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి ఉంటా, నేను ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నిన్న తెలంగాణ జన్మదినం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుండు. కానీ సారు, నువ్వు ఏవైతే అన్నవో ఎలక్షన్ల ముందర ఏవైతే ఇచ్చినవో హామీలు, ఆ హామీలు నిలబెట్టుకుంటేనే జనాలు కూడా మరి మిమ్మల్ని నమ్ముతారు, జనాలు కూడా మీకు జై కొడతారు. మరి మీరు అన్న మాటలు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటా ఉంది. నమస్తే తెలంగాణ పట్టుకొచ్చిన ఇగో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న భాగవతమే. బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు, 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. సరే, ఇక చూడు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు వేదికపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమారు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యేలు వివేకానంద, సునీత లక్ష్మారెడ్డి తదితరులు. కేసీఆర్ అంటే అభివృద్ధి, రేవంత్ రెడ్డి అంటే అబద్ధాలు, ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలను, అన్నదాతకు రుణమాఫీని ఎగ్గొట్టి రైతు బంధు ఎత్తేసి రైతు బీమాను అటకెక్కించి ముఖ్యమంత్రి మోసం చేసిండు. కేసీఆర్ సర్కారు చేసిన మంచి పనులపై ఏడాదిన్నర పాలనలో కమిషన్లు, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అని ఇక ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. ఎవరు? హరీష్ రావు. సరే, కేసీఆర్ అంటే అభివృద్ధి, రేవంత్ అంటే అబద్ధాలు, పనులపై కమిషన్లు, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు, ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఇది. త్యాగాలకు పేరు కేసీఆర్, ద్రోహులకు కేర్ ఆఫ్ రేవంత్, పదవిని కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కు, బీఆర్ఎస్ రజతోత్సవాల వేళ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం అద్భుతం. తెలంగాణ భవన్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. సరే, ఇప్పుడు నిన్న గుమ్మా జక్కాయని గుంపు కట్టుకొని పోయి తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం, తెలంగాణ పుట్టినరోజు పండుగను చేసిర్రు అనుకుందాం. ఎవరు? తెలంగాణ పుట్టినరోజు పండుగ. బీఆర్ఎస్ కోళ్యాగలన్నీ వనగూడి హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో తెలంగాణ పుట్టినరోజు పండుగను చేసిర్రు. బాగానే ఉంది. మరి ఈ పుట్టినరోజు పండుగకు కేసీరావు ఎందుకు రాలే? సరే, అసెంబ్లీకి వస్తలేడంటే సర్కారు ఏడ నిలదీస్తుందో, ఏడ తప్పులను ఎత్తి చూపి బయట పెడుతుందో, ఏడ గెలిగిస్తుందో, ఏడ సిమ్మటిస్తుందో, ఏడంగా వాత పెడుతుందో అనేది భయం పట్టుకుంది. రాలేకపోతుండు అసెంబ్లీకి.
అనేది చర్చ నడిచింది. సరే, అసెంబ్లీకి నీకు రాబుద్ధి రాలే అయిపోయింది. మరి సరే ఇట్టనన్నా ఇదిగోవాలి. గజ్వేల్ నియోజకవర్గ జనాలు అయ్యో దేవుడా మేము ఏం పాపం చేసి తీవిరా, మంది ఊర్లో పోయింటి మా ఎమ్మెల్యే మాకు ఈ పని చేస్తుండు, మాకు ఆ పని చేస్తుండు, మా వాడకు వస్తుండు, మా ఊరికి వస్తుండు, మా మండలానికి వస్తుండు, మా ఏరియాకు వస్తుండు, మా కష్ట సుఖాలు అరుచుకుంటుండు, మాకు షెడ్డో పడో చేస్తుండు అనేది ఇప్పుడు ప్రతి నియోజకవర్గ జనాలు అనుకుంటున్న ముచ్చట. కానీ గజ్వేల్ నియోజకవర్గ జనాలు ఏం చేసిరు? మేము తప్పు చేసినామా కేసీరావుని గెలిపించి ఎంత కాడికి వచ్చే మా కథ? బాయి కాడి నుంచి అడుగు బయట పెడతలేడు. మన అదే పెళ్ళిళ్ళకు పేరంటాలకు పుట్టినరోజు పండుగలకు ఆడికిడికి పోతుండు, దావతులకు పోతుండు. కానీ అటు అసెంబ్లీకి పోతలేడు, ఇటు గజ్వేల్ నియోజకవర్గ జనాలు మరి మెడల మీద వేసుకొని గెలిపిస్తే ఇవాళ మమ్మల్ని అస అంటలేడు, పస అంటలేడు, యాళ్ళ అంటలేడు, మాళ్ళ అంటలేడు. మేము ఏం చేయాలి, మా గాశారమా ఇది అని గజ్వేల్ జనాలు కూడా ఆంబాయ వెళ్ళబోసుకుంటారు. సరే, నువ్వు గజ్వేల్ కూడా పోకుంటావాయే, బాయికాడనే పండుకో. అసెంబ్లీకి కూడా రాకుంటావాయే, బాయికాడనే తమాషా మోటార్ పెట్టుకుంటా కూరగాయలతో వండించుకో, నిన్ను ఎవడో వద్దంటలేడు. మరి ఇవాళ సావు నోటే తలకాయ పెట్టి తెచ్చిండు కేసీరావు అని గొప్పలు చెప్పుకొని గప్పాలు కొట్టే మరి బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు సమాధానం చెప్పాలి. సావు నోటే తలకాయ పెట్టి తెచ్చిండు తెలంగాణను కేసీరావయ్యా అని మీరు అంటుర్రు, తెలంగాణ జాతిపిత కేసీరావే అని మీరు అంటుర్రు. మరి ఏది? జూన్ 2 అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజు, తెలంగాణ పుట్టిన రోజు. ఇప్పుడు 12వ ఏట. మరి ఆపాచన కల్లోడు మరి ఎందుకు రాలేదు? ఎందుకు జెండా ఎగరేయలేదు? తెలంగాణ పుట్టినరోజు పండుగలో ఎందుకు పాల్గొనలేదు? తెలంగాణ జనాలకు ఏ సందేశం ఇయ్యడాయే, ఏ ముచ్చట చెప్పడాయే? మళ్ళీ ఎందుకని ఇంకా బాయికాడనే పంతుండు? ఏమన్నంటే సావు నోట్లే తలకాయ పెట్టి తెచ్చిండు మా కేసీరావు అని ఇప్పుడు నిన్న బీజేపీ తెలంగాణ భవన్లో కూడా ఈ హరీష్ రావు బొబ్బలు పెడుతుండు. మరి తెలంగాణ ఎట్టొచ్చిందయ్యా? తొలి దశ ఉద్యమంలో తొలి దశ ఉద్యమంలో 69 మంది అమరులయ్యారు. 69 మంది అమరులయ్యారు. మలి దశ ఉద్యమంలో 100 మంది. మలి దశ ఉద్యమంలో దాదాపు 1200 పైచిలకు విద్యార్థులు అమరులైపోయారు. ఇలా విద్యార్థులు ఒక్కరే కాదు, పోలీసులు, సబ్బండ వర్గాలు ఉన్నారు. ఇలా ఎక్కువ మొత్తంలో విద్యార్థులు ఉన్నారు. అయితే 1200 పైచిలకు మంది అమరులు అయ్యారు. వీళ్ళ త్యాగఫలం లేదా? వీళ్ళు రక్తాన్ని చిందియలేదా? వీళ్ళు నిట్ట నిలువున నా తెలంగాణ ఏర్పాటు కావాలని పెట్రోల్ పోసుకొని తగులబడలేదా? నా తెలంగాణ అని పోలీసుల లాఠీలకు ఎదురు మళ్ళీ దెబ్బలు తిని జైళ్ళల్లో అనుభవించిన ఆ రోజులు అవి కావా? ఎన్ని బాధలు పడ్డరు, ఎన్ని కష్టాలు వెళ్ళబోసిర్రు. ఆఖరికి వస్తున్న కల్లా 1200 పైచిలకు మంది అమరవీరులు వాళ్ళ తల్లుల కంటతడి చూడలేక గా రకంగా తెలంగాణ తల్లి రాష్ట్రంగా అవతరించింది. ఇక సబ్బండ వర్గాలు కూడా గుంపు కట్టి సాగరహారం మిలియన్ మార్చి రైలు రోకో
సకల జనుల సమ్మె, సకల జనుల సమ్మె. మళ్ళా పోతే వంట వార్పు, సబ్బండ వర్గాలు ఉవ్వెత్తున ఎగిసిపడి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి. ఇక్కడ అమరవీరుల బలిదానము, మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో 69 మంది అమరుల త్యాగఫలము. ఇగో ఈ రకంగా సబ్బండ వర్గాలు, ఈ రకంగా సాగరహారము, మిలియన్ మార్చి, రైలు రోకో, సకల జనుల సమ్మె, వంట వార్పు, ఉద్యమాల అడ్డ, ఉస్మానియా గర్జన, ఈ రకంగా మరి తెలంగాణ రావాలి, తెలంగాణని కొట్లాడి సాధించుకుంటే తెలంగాణ వచ్చింది. ఇక మా కేసీరావు తెచ్చిండు తెలంగాణ. మరి వీళ్ళందరూ ఏమైనట్టు? ఇదంతా ఉత్తదేనా కథ? ఈ కథ అంతా ఉత్తదేనా? మా కేసీరావయ్య సావు నోటి తలకాయ పెట్టి నా పాద అని మీడియా ముందర, మైకుల ముందర 4 ముచ్చట్లు మాట్లాడానా ఇక తెలంగాణ ఆయనతోనే వచ్చిందని నమ్మదామా? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఈ అమరవీరుల కథ ఏంది? ఈ అమరవీరుల కథ ఏంది? సబ్బండ వర్గాలే ఈ కథ ఏంది? ఏమన్నంటే తెలంగాణ జాతిపిత కేసీరావుతోనే తెలంగాణ వచ్చిందని వాళ్ళు బొబ్బలు. ఇక నిన్న బీఆర్ఎస్ భవన్లో కూడా హరీష్ రావు గిదే బొబ్బలు పెడుతుండు. ఇదంతా ఉత్తకథేనట. అలా మావే తన్లాడి పోరాడి ఆరాటపడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిండు అని ఇంకొక ఈ రకంగా బొబ్బలు. సరే, మరి మీ మామ ఆ ఎత్తున కొట్లాడినోడు మరి ఎందుకని తెలంగాణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు బయటికి రాలేదు? కనీసం తెలంగాణ భవన్ పార్టీ ఆఫీస్ కన్నా వచ్చి రామ ఇంకొక గిట్ట తయారయ్యారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయితేనే వస్తట్టుడు బయటికి, ఇక లేకపోతే రాడా? జనాలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చిరు కదా, కొట్లాడు, ఇది గిట్లా గది గట్లా అని తన్లాడు. అప్పుడు న్యాయం ఎక్కడుంది? ధర్మం ఎక్కడుంది? నిజంగా ఏం జరుగుతుంది? ఇప్పుడేం జరుగుతుంది? గతంలో ఏం జరిగింది? ఇప్పుడు కేసీరావు దేని మీద కొట్లాడుతుండు? ఏం జరుగుతుంది అనేది కూడా జనాలు చూస్తారు. కొండంత రాగం తీసి ఏదో పదం మారినట్టు ఇప్పుడు 33 జిల్లాలల్లా తెలంగాణ పుట్టినరోజు పండుగ చేసుకుంటుంటే కనీసము గింతనన్న కసిగా అందకుంటా కూసున్న కాడనే చెదలు పడతట్టుగా బాయికాడనే కూసుండు. కానీ తెలంగాణ భవన్లకు వచ్చి కనీసమైన పార్టీ ఆఫీస్కి అయిన వచ్చి ఇగో ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వేడుకల్లో తెలంగాణ పుట్టినరోజు పండుగలో పాల్గొంటందుకు కూడా ఆయనకు చెయ్యి రాలేదంటే చూడరు ఆయన ఎంతటి గుణము, ఎటువంటి మరి ఆయన మనస్తత్వం. ఇది కథ. జగిత్యాలలో రేషన్ బియ్యం కోసం సంచులను